హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఏ చిన్న వస్తువు కొనాలన్నా మనము ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్లో డబ్బులు కట్టాలన్నా మనము ఫోన్పే, గూగుల్ పే ఇలా యూజ్ చేస్తూ ఉంటాము. అలా యూజ్ చేసేటప్పుడు మనకి ఏదైనా మనం అవసరం ఉన్నప్పుడు మనకి ఆ పాస్వర్డ్ అనేది మర్చిపోతామన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు మనం టెన్షన్లో ఉంటాము. పాస్వర్డ్ అనేది మనం తప్పుగా క్లిక్ చేస్తామన్నమాట. ఆ విధంగా 3 times క్లిక్ చేసినామంటే మనకి బ్లాక్ అయిపోతుందన్నమాట మన అకౌంట్ అనేది. అది ఎలాగ ఓపెన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. తెలిసిన వాళ్ళైతే ఓకే, ఎందుకంటే చాలామంది కొత్తగా ఫోన్పే అనేది యూజ్ చేస్తూ ఉంటారు, గూగుల్ పే అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళ కోసమే వీడియో అనేది చేస్తాను. ఇలాంటి వీడియో మీకు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పి ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే ఇలాంటివన్నీ ఎవరు చెప్పరు. ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ ఉంటారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి ఒకసారి. నేను మీకు చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెక్ బ్యాలెన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను రాంగ్ పిన్ అనేది ఎంటర్ చేసినాను అనమాట 3 times. అందువల్ల నాది అకౌంట్ అనేది 24 hours దాకా ఓపెన్ అవ్వదు అనమాట. ఇక్కడ క్లియర్గా మీకు రాంగ్ యూపీఐ పిన్ అని కనబడుతూ ఉంది కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తానే చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా మన 24 hours దాకా వర్క్ అవ్వదు. చాలామందికి చెప్తా కూడా ఉంటారు, ఈ విధంగా డబ్బులు పంపాలంటే నాది వర్క్ అవ్వలేదు, ఈ విధంగా బ్లాక్ అయిపోయింది, 24 hours తర్వాతే పంపిస్తాను అనేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ ఎవరన్నా మనం ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా పంపించాలంటే ఇలా వచ్చేస్తే మీరు భయపడాల్సిన పని లేదు. చాలామంది ఇక్కడ కింద చూడరు అనమాట, రీసెట్ యూపీఐ పిన్ అనేసి. ఇక్కడ రీసెట్ యూపీఐ పిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు వెంటనే మనము నెక్స్ట్ యూపీఐ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను మీకు. ఎవరికైనా ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ రీసెట్ యూపీఐ పిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినారంటే మీరు స్టార్టింగ్లో ఫోన్పే ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏ బ్యాంకు లింక్ ఇచ్చినారో ఆ డెబిట్ కార్డు నంబర్ అనేది ఇచ్చుంటారనమాట. మీరు ఇక్కడ మీ కార్డు పైన ఉండే నంబరు 6 digit అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మంత్, ఇయర్ ఉంటుంది కదా మీ కార్డు మీద, అది ఎంటర్ చేస్తేనే మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు అలా చేస్తే మీకు వెంటనే ఓపెన్ అయిపోతుంది. అంతేగాని మీరు 24 hours దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ కింద చూడరు అనమాట వాళ్ళు రీసెట్ యూపీఐ పిన్ అనేసి. ఆ 24 hours వస్తానే ఇంకా వాళ్ళు చిరాకుపై వదిలేస్తారనమాట. ఎవరికైనా అవసరం ఉంటే ఈ విధంగా మీరు వెంటనే కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు జస్ట్ ఒక కార్డ్ అనేది మీ మొబైల్లో ఒకసారి ఫోటో తీసి పెట్టుకోండి. మీరు ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జరగవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక టెన్షన్లో రాంగ్ యూపీఐ అనేది ఎంటర్ చేస్తారనమాట. ఆ విధంగా చేసినప్పుడు మీకు అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. అందువల్ల మీరు కార్డ్ అనేది మీ దగ్గర ఏదో ఒక ఫోటో ఉన్నదంటే కూడా మనం నంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇదే విధంగా సేమ్ మీరు గూగుల్ పేలో కూడా ఇలాగే ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ పేలో కూడా మీకు 3 times రాంగ్ యూపీఐ ఎంటర్ చేసినారంటే బ్లాక్ అయిపోతుంది అకౌంట్ అనేది. అప్పుడు కూడా మీరు జస్ట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినారంటే మీకు వెంటనే ఓపెన్ అయిపోతుంది. కానీ మనం ఏ నంబర్ లింక్ ఇచ్చినామో ఆ నంబర్ అనేది రీఛార్జ్ చేసుకోండి అనమాట. ఎందుకంటే చాలామంది రీఛార్జ్ చేయకపోయినా మీకు ఓటీపీ అనేది రాదనమాట. అందువల్ల రీఛార్జ్ కంపల్సరీ చేసి ఉండాలన్నమాట ఆ నంబర్కి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు మోస్ట్లీ ఎవరు చెప్పరు అనమాట యూట్యూబ్లో. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన లో మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకి, జస్ట్ ఇప్పుడే ఫోన్పే, గూగుల్ పే వాడుతూ ఉండే వాళ్ళకి ఇలాంటివి కొన్ని విషయాలు తెలీదు. వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో అనేది చేసినాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.